బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ మీద అతి కిరాతకంగా దాడి చేసినటువంటి దుండగుడిది అసలు భారతదేశం కాదని, అతడు భారతీయుడే కాదు, అతడు వేరే దేశం నుంచి భారతదేశానికి వలస వచ్చాడు. దొంగతనం కోసమే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఆయన చొరబడ్డాడు. దొంగతనం చేసేటువంటి క్రమంలోనే నిలువరించేటువంటి ప్రయత్నం చేసినటువంటి సైఫ్ అలీ ఖాన్ మీద అతడు దాడి చేశాడు అంటూ ముంబై పోలీసులు ఈ కేసులో సంచలనమైనటువంటి విషయాలను బయటపెట్టిన నేపథ్యంలో అసలు ఈ దుండగుడు ఎవరు, ఏ దేశం నుంచి భారతదేశానికి వలస వచ్చారు, అసలు ఎందుకు ఆ దుండగుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడు. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే. సైఫ్ అలీ ఖాన్ మీద అతి కిరాతకంగా దాడి చేసిన దుండగుడిది అసలు భారతదేశం కాదు, అతడు భారతీయుడు కాదు, అతడు వేరే దేశం నుంచి భారతదేశానికి వలస వచ్చాడు. 6 నెలలుగా ముంబైలో ఉంటున్నాడు. దొంగతనం కోసమే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించి సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేశాడు అంటూ పోలీసులు చెప్తూ ఉన్నారు. ఇంతకీ ఎవడా దుండగుడు, ఎందుకు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించాడు, ఏ దేశం నుంచి అతను వచ్చాడు? బేసిక్గా ఒక విషయం మెచ్చుకోవాలి. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వలసదారులు అక్రమంగా చొరపడతారు. ఏ దేశానికి వెళ్ళినా వాళ్ళు అంటే అక్కడికి వెళ్ళి చిల్లచితక పనులే చేసుకుంటారు. పెద్ద పెద్ద జాబ్స్ ట్రై కూడా చేయరు. ఎందుకంటే మేము అక్రమంగా వచ్చామని తెలిసిపోతుంది కదా చాలా మందికి. సో ఏదో చిల్లచితక జాబ్స్ చేసుకుంటూ ఉంటారు. లైక్ హౌస్ కీపింగ్లను, వెయిటర్, సర్వర్, ఇలాంటివే, పెయింటింగ్లు ఇవే ఉంటాయి కదా, కూలీ పనులు చేసుకుంటూ ఉంటారు. కానీ వీడి ధైర్యానికి మెచ్చుకోవాలి. పక్క దేశానికి వస్తే ఒకవేళ ఏదన్నా జరిగి దొరికితే అక్కడ శిక్షలు ఎలా ఉంటాయి? మళ్ళీ వాళ్ళ దేశానికి వెళ్ళడానికి కూడా ఉండదు. ఇప్పుడు అంతెందుకు, మన దేశ పోలైనా వేరే దేశానికి వెళ్ళి ఏదైనా నేరాలు చేస్తే అక్కడ శిక్షలు కఠినంగా ఉంటాయి. వీడికైనా అంత, ఇక్కడైనా సరే శిక్షలు కఠినంగా ఉంటాయి. కానీ వీడు వచ్చి 6 months అయిందంట ముంబైకి. మొహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహాజద్ ఇతని పేరు. బంగ్లాదేశ్ నుంచి అలా వలసదారుగా అక్రమంగా చొరపడ్డాడు. సరే ఉన్నాడు, 6 నెలల నుంచి ముంబైలో ఉంటున్నాడు. చిల్లా చితక పనులు, హౌస్ కీపింగ్ పనులన్నీ చేసుకుంటున్నాడు. ఏమైందో ఎట్లనో తెలియదు, కన్ను పడింది మొత్తానికైతే. అయితే వీడు చేసే హౌస్ కీపింగ్ పనులు ఏంటంటే ఈ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, మాల్స్ ఇలాంటి వాటిలలో క్లీనింగ్లకి వీళ్ళని పిలుచుకుంటూ ఉంటారు. అండ్ ముంబైలో ఏంటంటే ఇప్పుడు మనకు అమెరికాలో 1 hourకే జీతాలు ఇస్తారు ఏదన్నా పని చేస్తే. ముంబైలో కూడా ఇట్లాంటి జాబ్స్ ఎక్కువ ఉంటాయి. మనకు కూడా ఇక్కడ కూడా ఉంటాయి ఫ్రీలాన్సింగ్ జాబ్, జెప్టోలు, జొమాటోలు. ఎన్ని రోజులంటే అన్ని రోజులు చేసుకొని సంపాదించుకోవచ్చు వాళ్ళు. వీళ్ళు కూడా ఒక ఏజెన్సీలో మెంబర్ అవుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు అర్బన్ క్లాప్ ఇవి ఉంటాయి. బాత్రూమ్ క్లీనింగ్ ఉన్నా, లేకపోతే ఎక్కడైనా ఇంకేదైనా క్లీనింగ్స్ ఉన్నా ఒకరిని పంపిస్తారు వీళ్ళు ఏజెన్సీ తరఫున. వీళ్ళు రెస్పాన్సిబుల్ పర్సన్ని, వాడు వెళ్ళి క్లీన్ చేసుకోండి. కానీ వాడు క్లీన్ చేసేటప్పుడు అన్నీ చూస్తూ ఉంటాడు అనమాట. ఇల్లంతా ఇక్కడ ఏముంది, అటే ఉంది, ఇటే ఉంది, పైన ఎవరు ఉంటారు, కింద ఎవరు ఉంటారు, పక్క ఫ్లాట్లో ఎవరు ఉంటారు, ఈ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ అన్ని పెట్టుకొని ఫస్ట్ ఒకసారి షారూక్ ఖాన్ ఇంటి దరిదాపుల్లో కూడా వీడు ఎప్పుడో వెళ్ళాడంట. అప్పుడు షారూక్ ఖాన్ ఇంట్లో చొరపడి ఏదన్నా తీసుకుందాం అనుకున్నాడు. వీడు మెయిన్ ఇదేంటంటే ఆ మ్యాగజైన్, రీసెంట్ డేస్లో మ్యాగజైన్ చదివితే ప్రియాంక చోప్రా మెడలో ఒక 382 crores వర్త్ నెక్లెస్తో ర్యాంప్ వాక్ చేసింది. అండ్ నెక్స్ట్ అలాగే సెలబ్రిటీస్ మ్యాగజైన్స్ చూస్తూ ఉంటే వాళ్ళని నిలబెట్టి క్యాప్ ఇన్ని లక్షలు, షర్ట్ ఇన్ని లక్షలు, హ్యాండ్ బ్యాగ్ ఇన్ని లక్షలు, షూ ఇన్ని లక్షలు అని ఇట్లా వేస్తారు. ఓకే, సెలబ్రిటీ ఇంటికి వెళ్తే ఏ చిన్న వస్తువు దొరికినా కనీసం కొన్ని లక్షలు, కోట్లు ఉంటుంది. ఒక్కటి దొరికినా చాలు, దాంతో లైఫ్ సెటిల్ అయిపోతే ఈ దేశం వదిలేసి ఇంకో దేశానికన్నా వెళ్ళొచ్చు, లేదా నా దేశానికన్నా వెళ్ళి బాగా బతకొచ్చు అనే మెంటాలిటీతో ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడికి కూడా ఆ అపార్ట్మెంట్లో ఎప్పుడు చొరపడ్డాడో ఎవరికి తెలియదు. అసలు ఈ దుండగడిది ఏ దేశం నుంచి అక్రమంగా? బంగ్లాదేశ్ పక్కనే వీళ్ళ అపార్ట్మెంట్కి చొరపడ్డాడు. అంటే ఆ టైంకి రాలేదులే, నైట్ 2 o'clock ఎవడు లేడు, సీసీటీవీలో వాచ్మెన్ చెప్పాడు, దట్స్ ఓకే. వచ్చిన తర్వాత కింద ఏదో ఫ్లోర్ క్లీన్ చేస్తున్నాడు. వీళ్ళది ఏంటంటే పైన డూప్లెక్స్ లాంటి పెంట్ హౌస్, బంగ్లా పైన పెంట్ హౌస్. అక్కడ ఎక్కడైనా దాక్కోవచ్చు పైన పెంట్ హౌస్లో. అంటే ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ పెంట్ హౌస్లోనే దాక్కోవడానికి ఆప్షన్స్ బోల్డ్ ఉంటాయి, వాటర్ ట్యాంకులు అవన్నీ ఉంటాయి కదా, అందులోనో దాని వెనకాల ఎక్కడైనా దాక్కోవచ్చు. ఓ రోజంతా రెక్కి నిర్వహించాడు. ఇది అయిన తర్వాత ఇప్పుడు తను ఓ టైం చూసుకొని అర్ధరాత్రి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కేర్ టేకర్ ఎవరైతే ఉందో ఆవిడ కంటపడింది.
నాకు డబ్బులు కావాలని డిమాండ్ చేశాడు. అక్కడ జరిగే ఘర్షణ వాతావరణం, ఆవిడ అరుపులు విని సైఫ్ అలీ ఖాన్ రావడం, ఎక్కడ వీళ్ళు నన్ను పట్టుకొని పోలీసులకు అప్పచెప్తే నాకు ఇంకేదన్నా ఇద్దేమో, నాకు పెద్ద శిక్ష పడద్దేమో, అమ్మో దేశం కానీ దేశానికి వచ్చి ఏదో చేశాను అన్న ఈతో పొడి చేశాడు అన్నట్లుగా ఇప్పుడు న్యూస్ వస్తుంది. బేసికల్లీ ఏ క్రైమ్ స్టోరీలోనైనా మనము స్పెక్యులేషన్స్ చేయకూడదు, ఇది జరిగిందేమో అది జరిగిందేమో అని. డీసీపీఆర్ ఏసీపీ వాళ్ళు రిలీజ్ చేసే ప్రెస్ నోట్ ఉంటుంది కదా, దాని ఆధారంగానే మాట్లాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి మాట్లాడతారు. పైగా ఈ కేసులో దయానాయక్ గారిని దింపారు. ఇప్పుడు దయానాయక్ గారిని దింపారు అంటే అంత పెద్ద ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, సంథింగ్ ఎవడో పెద్ద క్రిమినల్ ఉన్నాడు, ఏదో జరిగింది అని అర్థం. అంతేగాని ఈ రాసలీలలు, అక్రమ సంబంధాలు ఇవన్నీ మాట్లాడకూడదు. అది పిలిచిన ఆయనకు కూడా అవమానమే. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ పని మనుషులు 5గురిని విచారణ చేస్తున్నారు. డ్రైవరో లేకపోతే ఊడ్చేవాడో తుడిచేవాడో విచారణ చేస్తున్నారు. ఈలోపు వచ్చిన వేరే స్పెక్యులేటెడ్ వార్తలు, మళ్ళీ ఇది బిష్నోయ్ గ్యాంగ్ చేసి ఉంటారు. ఎందుకంటే వాడి మెడలో ఆరెంజ్ స్కార్ఫ్ ఉంది. ఇప్పుడు కృష్ణ జింకని వేటాడిన ఆ సినిమా ఏదైతే ఉందో హమ్ సాత్ సాత్ హై, దాంట్లో సైఫ్ అలీ ఖాన్ కూడా ఉన్నాడు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఒకడే కృష్ణ జింకని ఇట్లా పట్టుకొని పీక్కు తిన్నాడు కదా, నీకో లెగ్గు నాకో లెగ్గు, వాడికో ఆ పీసు వీడికి ఈ పీస్ ఇస్తాడు. అలా సైఫ్ అలీ ఖాన్ కూడా తిని ఉంటాడు. అందుకే ఇతను కూడా నిందితుడే, మనం ఇతన్ని కూడా చంపేయాలి అని వాళ్ళు అనుకున్నట్టుగా కొన్ని కథనాలు. ఓకే. మళ్ళీ ఆ టైంలో వాళ్ళు ఆవిడ లేదంట, ఈవిడ ప్లాన్ చేసిందేమో. ఇన్ని డబ్బులు ఉండి ఆటోలో వెళ్ళడం ఏంటి, కార్లో వెళ్ళకుండా, అయితే డ్రైవర్ లేడు కూడా డ్రైవర్ పనే. డిఫరెంట్ స్పెక్యులేషన్స్. బట్ ఓవరాల్ కన్క్లూజన్ ఏంటంటే పోలీసులు నిందితుడిని కూడా పట్టుకున్నారు. వాడు కేవలం దొంగ మాత్రమే, దొంగతనానికే వచ్చాడు. 6 నెలలుగా ముంబైలో ఉంటున్నాడు. మరి ఇంతకుముందు ఎన్ని దొంగతనాలు చేశాడో తెలియదు. ఇప్పుడు హౌస్ కీపింగ్ పనిలో ఉన్న వాళ్ళని, అండ్ దీనివల్ల ఇంకోటి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటి దీనివల్ల అంటే 2 ఉన్నాయి. ఒకటి, అపార్ట్మెంట్లో సీసీటీవీ కెమెరాస్ ఉంటే మనం రిలాక్స్ అవుతాం. ఏంటి అంత ఫ్రీగా తిరుగుతున్నారో, మీకు సెక్యూరిటీ లేదంటే, ఎందుకు లేదండి చూడు ఎన్ని సీసీటీవీ కెమెరాలు ఉన్నాయో అంటాడు. సీసీటీవీ కెమెరాలు క్రైమ్ జరిగిన తర్వాత ఎవడు చేశాడో చెప్తాయే తప్ప జరగకుండా తాపవుగా, అది సెక్యూర్డ్ కాదు. అండ్ నెక్స్ట్, బయట నుంచి ఆన్ విజిట్ మనం పిలుచుకునే పని వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు అర్బన్ క్లాప్ లాంటివి, అంటే ఆ కంపెనీని నేను నిందించట్లా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. కొన్ని యాప్స్ ఉంటాయి, మనం సర్వీస్ బుక్ చేసుకుంటే వాడు వచ్చి క్లీన్ చేసి వెళ్తాడు. సర్వీస్ మనం 1000-500 ఇస్తాం. వచ్చేవాడు ఎవడో మనకు తెలియదు, కానీ వీ ట్రస్ట్ ఏజెన్సీ. అదంటే ఒక యాప్ కాబట్టి మనం ట్రస్ట్ వర్తి, వాళ్ళు పాపం యూనిఫామ్లో వస్తారు. ఈ ప్రైవేట్ ఏజెన్సీలు ఉంటాయి, ఫోన్లు చేసి మాకు పనోడు కావాలంటే విజిట్ పంపిస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే వచ్చినోడు ఆధార్ కార్డులు తీసుకోవట్లే ఈ మధ్యకాలంలో. వాడికి మ్యాన్ పవర్ ఉంటే చాలు, పని చేసేవాడు నమ్మకంగా కొంచెం కనబడితే పెట్టేసుకుంటున్నారు. సో వాడు చూడట్లా, మనమన్నా చూసుకోవాలి ఇంట్లోకి రానిచ్చే ముందు. ఇప్పుడు ఫ్రీగా వదిలేస్తాం కదా, ఇప్పుడు బాత్రూమ్లు బెడ్రూమ్లో ఉంటాయి, వాడు బాత్రూమ్కే వెళ్ళాలని లేదు, బీరువా కూడా ఊడ్చుకెళ్ళొచ్చు, చెప్పలేం మనం. ఎక్కడో ఏదో చిన్న వస్తువు పెడతాం, అది మనకు నార్మల్ అయి ఉండొచ్చు, వాడికి వాల్యుబుల్ అయి ఉండొచ్చు, తీసేసుకుంటారు. సో ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ కేసు ఏదో జరిగింది, అందరం మాట్లాడుకుంటున్నాం, పాప ఆయన కూడా రేపో మాపో కోలుకోవాలని ఆశిస్తున్నాం. కానీ ఈ ఇన్సిడెంట్ ద్వారా 2 విషయాలు తెలుసుకోవాలి. ఒకటి, సీసీటీవీ ఈజ్ నాట్ సెక్యూర్డ్, అది డ్యామేజ్ జరిగిన తర్వాత ఎవరు చేశాడో చెప్పుద్ది. ఇంటికి వచ్చే వాళ్ళ పట్ల కూడా మనం జాగ్రత్తగా ఉండాలి.